మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో మంత్రి సీతక్క పర్యటించారు. గంగారం మండలాలలో పలు అభివృద్ధి పనులతో పాటు సీసీ రోడ్లను గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు అదనంగా పథకాలను అమలు చేస్తోందని మంత్రి సీతక్క అన్నారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం సమావేశంలో పాల్గొని పనులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు కూడా మీకు తెలుసు కరెంటు బిల్లులు కూడా చాలా ఇళ్లలో వాడే కరెంటు బిల్లులు కూడా పెరిగినాయి. 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు పోయింది. 100 ఎకరాలు ఉన్న ఆ ఎకరాల బిల్లలో అసలు స్కూల్ నడిపిస్తున్నాడో ఏం నడిపిస్తున్నాడో ఏం బిజినెస్ ఉంటుందో తెలియదు. కానీ ఫామ్ హౌస్లు పెట్టుకున్న వాళ్ళకి మాత్రం కరెంటు ఫ్రీ వచ్చింది. కానీ ఒక్క గుడిసెలో 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉన్న వాళ్ళకి మాత్రం విపరీతంగా కరెంటు బిల్లు కూడా పడ్డది. మేము కూడా అనేక సార్లు మీటింగ్లలో చెప్పినాం. కాబట్టి మరి పేదోళ్ళకి కరెంటు ఇవ్వాలని కూడా ఉచితంగా 200 యూనిట్లు కరెంటు కూడా ఫ్రీగా ఇప్పటికి మనం వచ్చి 75 రోజులు అయింది. ఈ లోపు ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, తర్వాత కరెంటు బిల్లు ఫ్రీ కరెంటు 200 యూనిట్లు కానీ, ఇప్పుడు రేపటి నుంచి మీరు గ్యాస్ కూడా మీరు ఒకవేళ కట్టినా కూడా అవి మళ్ళీ మీ అకౌంట్లో పడేటట్టు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది ఇప్పటి నుంచి. అదే విధంగా పంటలు కూడా 2 పంటలు పండించుకున్నప్పుడే మన పేదరికం అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఎవరెన్ని సాయం చేసినా మనం తీసే పంట 2 పంటలు ఉంటేనే మనకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది.